హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, తోటకూర అండి, టమాటా పీసెస్, ఉప్పు, కారం, పసుపు అండి. ఇప్పుడు మనం ఈ తోటకూర ఫ్రై అదేనండి కర్రీ తయారు చేద్దాం. చూడండి, తోటకూరని చిన్న పీసెస్ లాగా కట్ చేసి వాటర్తో వాష్ చేసి ఈ విధంగా పక్కన పెట్టామండి. ఇక పొయ్యి మీద పెద్దల్లిపాయలు, పచ్చిమిర్చి, తిరమాత గింజలు, కర్రీ లీవ్స్, ఆయిల్ అన్నీ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. పెద్దల్లిపాయ పీసెస్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఈ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం పెరుగు తోటకూర లీవ్స్ని యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఉప్పు అండి హాఫ్ స్పూను, తర్వాత హిట్ తగ్గులు తీసుకొని మనం యాడ్ చేసుకోవచ్చండి. పసుపు అండి, పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఆయిల్తో మన తోటకూర ఈ విధంగా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి వేస్తున్నామండి. వేస్తున్నారు కదా, ఒక స్పూన్ కారం అండి, ఇక లో ఫ్లేమ్ మీద ఇలాగే ఒక 2 నిమిషాల పాటు ఈ కర్రీని మనం ప్లేట్ కవర్ చేసేసి మగ్గనిద్దామండి. చూస్తున్నారు కదండి, మన తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి. ముందుగా పెద్దల్లిపాయలు, పచ్చిమిర్చి పీసెస్, తిరగమాత గింజలు, కర్రీ లీవ్స్ ఆయిల్లో ఫ్రై చేసేసి తోటకూర కట్ చేసి చిన్న పీసెస్ లాగా అందులో యాడ్ చేసామండి. ఉప్పు, పసుపు యాడ్ చేసామండి. లో ఫ్లేమ్ మీద చక్కగా మగ్గిపోయిందండి. తర్వాత టమాటా పీసెస్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. అన్నీ మిక్స్ అయిపోయి ఈ విధంగా మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరికీ తెలిసిన కర్రీ అయినా మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్ని తిలకింప చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్ని వీడియో పెట్టామండి. తప్పకుండా చూడండి. ఉంటానండి, బై అండి.